గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకు తమ హక్కులు వినియోగించుకునేలా తగిన చర్యలు అసోసియేషన్ ద్వారా తీసుకుంటామని జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రాపు శివరామకృష్ణారావు తెలిపారు. ఏలూరులోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా కోశాధికారి నారాయణరావు, ఉపాధ్యక్షులు పి రాధాకృష్ణ, డాక్టర్ ఎన్వివిఎస్ ప్రసాద్, అసోసియేషన్ సెక్రటరీ బి భాస్కర్రావు, టి రామకృష్ణ, పలువురు వృద్ధులు పాల్గొన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్వాతంత్రం పడిన కారణంగానే ఈరోజు అలాగే వేధింపులు గురవుతున్నటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు హక్కుల సాధనకు కానీ ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాతే మరి అవన్నీ పరిష్కారం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున వయోవృద్ధుల పట్ల ఆదరణ, గౌరవం చూపిస్తుందంటే దానికి కారణం అసోసియేషన్. విద్యార్థులంటే జీవితం అంతా కష్టపడి ఉద్యోగం చేసి మరి జీవితం అంతా దేశం కోసం, కుటుంబాల కోసం ఖర్చు చేసినటువంటి పెద్దలు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అంటే చాలా అనుభవం కలిగినటువంటి, దేశం గురించి, అన్నిటి గురించి తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు. వారి కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ సలహా ఇవ్వాలంటే అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి పెద్దలు మరి ఇందులో ఉంటారు. ఇంచేత ఇవాళ చాలా గ్రామాల్లో మన దేశంలో పరిస్థితి తెలుసు. 134 మంది గ్రామాల్లో చదువుకున్నటువంటి వయోవృద్ధులు ఉన్నారు. వాళ్ళు అనేక బాధలకు గురవుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఏలూరు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం అవుతుంది. ముఖ్యంగా ఎజెండా అంశాలు కొత్త యూనిట్లు ప్రారంభించడం, విలేజెస్ లో, గ్రామాల్లో వృద్ధులకి కావలసిన సేవా సదుపాయాలు, అలాగే చట్టపరమైన అవగాహన, వృద్ధులకు వేధింపులు లేకుండా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ ఒక యూనిట్ స్టార్ట్ చేయాలనే సంకల్పంతో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. రెండోది, ప్రతి గ్రామానికి, ప్రతి యూనిట్ కూడా కన్సిలియేషన్ ట్రిబ్యునల్స్ ద్వారా వృద్ధులకు జరిగే అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగే ఇబ్బందులు కానీ ప్రభుత్వం వారికి ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ,